హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మార్నింగే లేచి ఇవాళ అయితే హెర్బల్ టీ అనేది ఇంకో టైప్ చేస్తున్నాను అనమాట. ముందుగా 2 కప్స్ వాటర్ వేసాను. దాంట్లో 1 స్పూన్ ఏమో వాము, 1 స్పూన్ ధనియాలు, ఒక తమలపాకు, ఒక 3 నుంచి 4 వరకు తులసాకులు, దాంతోపాటు అల్లము వేసుకొని మంచిగా మరిగించుకోవాలండి. మరిగించుకొని మీకు ఇష్టపడితే సాల్ట్ వేసుకోండి, లేదంటే లెమన్ హనీ వేసుకొని తాగితే చాలా రిఫ్రెషింగ్గా హెర్బల్ టీ అయితే రెడీ అయిపోయిందండి. అంటే మార్నింగ్ కొంచెం మారుద్దాము, రెగ్యులర్గా మనం మిల్క్ టీ ఎలాగో తాగుతాం కదా, అప్పుడప్పుడు ఇలాంటి చల్లటి క్లైమేట్లోని తాగితే బాగుంటుంది కదా అనేసి నేనైతే ఇది ప్రిపేర్ చేసేసాను అనమాట. చాలా బాగుందండి. ఇవాళ మార్గశిర లక్షవారం కదండి. మీరందరూ ఎలా చేసుకున్నారండి పూజ? నేనైతే పూజని బాగా చేసుకున్నాను అనమాట. యాక్చువల్గా నేనైతే చేసుకుంటానో చేసుకోలేనో అనుకున్నాను. ఎందుకంటే నిన్నంతా ఫుల్గా హెడేక్ అండి, చాలా సఫర్ అయ్యాను అనమాట. మైగ్రేన్ చాలా చాలా ఎక్కువ వచ్చింది. చేసుకుంటానా లేదా తల్లి నీదే దయ అని అనుకున్నాను. యాక్చువల్గా ముందు ప్లాన్ చేసేసుకున్నాను. ముందు రోజే నేను ముగ్గు పెట్టేసుకొని బయట ముగ్గు అది పెట్టేసి నెక్స్ట్ డే 4 o'clock లేచి పూజ చేసేసుకుందాం అనేసి ముందుగా ప్లాన్ చేశాను. కానీ ఎప్పుడూ మనం ప్రీ ప్లాన్డ్గా ఉండకూడదనేసి ఇన్నటి సిచ్యువేషనే నాకు ఎగ్జాంపుల్ అండి. అంటే మంచిగా చేసేసుకుందాం బాగా అనేసి అనుకుంటాం కదండి, అప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే ఖచ్చితంగా అవుతుందండి. చాలా చాలా హెడేక్ వచ్చిందండి. అసలు ఇప్పుడు ట్యాబ్లెట్ వేస్తే తగ్గేది, కానీ అసలు ట్యాబ్లెట్ వేసినా తగ్గలేదు. చాలా సఫర్ అయ్యాను అనమాట. బాగా ఓపిక లేదు అసలు. అంటే ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే నెక్స్ట్ డే అంతా డ్రౌజీగా, బాడీ అంతా వీక్గా ఉన్నట్టు ఉంటుంది. కానీ తల్లి ఓపిక ఇవ్వడంతో నెక్స్ట్ డే మార్నింగే కొంచెం లేట్గా లేచాను. హస్బెండ్కి లంచ్ అది ప్రిపేర్ చేసి పెట్టేసి ఆ తర్వాత అయితే పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాను. ముగ్గు అయితే ఈ విధంగా పెట్టేశానండి. సింపుల్గానే పెట్టాను, మరీ ఎక్కువగా పెట్టలేదన్నమాట. చెప్తున్నాను కదా, కొంచెం వీక్గా ఉంటుందండి ట్యాబ్లెట్ వేసుకుంటే. సో అందువల్ల చేసుకుంటానో చేసుకోనో అని అనుకున్నాను, కానీ చాలా బాగా చేసుకున్నాను. ఈరోజైతే అమ్మవారికి లక్ష్మీదేవి తల్లికి అయితే అట్లు తిమ్మనం నైవేద్యంగా పెడతామన్నమాట. ఎవ్రీ వీక్ ఏవో ఒక 2 రకాల నైవేద్యాలు అయితే చేస్తాము. లాస్ట్ వీకే చేసుకోలేదండి లేడీస్ ప్రాబ్లం వల్ల. సో ఈ వీకు చేసుకోనా ఏంటి అన్నట్టుగా బాధగా అనిపించింది. కానీ తల్లి నెమ్మదిగా శక్తి ఇవ్వడంతో మంచిగా హెడ్ బాత్ చేసేసి చక్కగా తల్లికైతే అలంకరించుకొని చక్క పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నానండి. ఎన్ని మందార పూలు ఉన్నాయో తెలుసా అండి, తెప్పించుకున్నాను అనమాట హస్బెండ్ తోటి. మందారాలు, చామంతులతో చక్కగా తల్లికైతే అలంకరించేసి, ముగ్గుకి పువ్వులతో అలంకరించేసి పూజ అయితే ఈ విధంగా చేస్తానండి. అట్లు తిమ్మనం అయితే చేశాను. మొత్తం అంతా వీడియో అయితే క్యాప్చర్ చేయలేదండి. చెప్పాను కదా కొంచెం వీక్గా ఉంటుందని. తల్లి మంత్రాలు అయితే కొన్ని చదువుకొని లాస్ట్లో హారతి అయితే ఇచ్చేసానండి. నేనైతే పూజని ఈ విధంగా చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారనేది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసేసుకోండి. అంటే మనం అనుకుంటాం కానీ ఇలా చేసేద్దాం అలా చేసేద్దామని, కానీ ఆ టైంలో మనకి ఏ హెల్త్ ఇష్యూ వస్తుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. సో మనం ఎప్పుడు ప్రీ ప్లాన్డ్గా ఉండకూడదనేసి ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట. చక్కగా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. హారతి ఇచ్చేసాను. ముగ్గు అయితే అవుట్పుట్ ఇలా వచ్చిందండి. ఎలా ఉందన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసేసి మొత్తం అంతా ధూపం వేసేసాను. కానీ పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి 10:30 అయింది అనుకోండి. మార్నింగే చేసేసుకున్నాను అనుకోండి ప్రశాంతంగా ఉంటుంది. బట్ నాకేమి ఇంత లేట్ అయిపోవడం వల్ల కొంచెం అంతా లేట్ అయిపోయింది. కానీ పూజ మాత్రం చాలా బాగా అయిందండి. సో ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. నేను చేసే పూజా విధానం, పెట్టిన ముగ్గు అనేది మీకు నచ్చినట్టయితే నాకు చిన్న కామెంట్ షేర్ చేసుకోండి, చిన్న లైక్ కూడా ఇవ్వండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.